వేడి బొబ్బట్లు రెడీ. ఈజీగా చేసుకోవచ్చు. పావు కిలో పప్పు అయితే మస్తు మస్తు అవుతుంది. శనగపప్పు 1-2 గంటలు ముందు, టైం ఉంటేనేమో 2 గంటలు నానబెట్టుకోరు, టైం లేకపోతే గంట ముందు నానబెట్టుకోరు. నానబెట్టుకున్నాక గ్లాస్‌న్నర నీళ్ళు పోసిన కొంచెం ఉండిలేనట్టు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఒక 3 విజిల్లు వచ్చేటట్టు 3 విజిల్లు వచ్చినాక పెట్టుకోవాలి. పప్పు మెత్తగా ఉడుకుతుంది. మేము భక్షాల కోసం సగం గోధుమ పిండి తీసుకున్నాం, సగం మైదా పిండి తీసుకున్నాం. చుట్టుకడంతా ఉప్పు వేసుకోవాలి. మంచిగా స్మూత్గా కలుపుకోవాలి, గట్టిగా కాకుండా. ఆరిపోకుండా గిన్నె ఇట్లా పోదు మంచిగా పక్కన పెట్టేసి మెత్తగా కొంచెం పలుకున్నాగానే తీసుకోవాలి. నీళ్ళన్నీ వంపేసుకోవాలి. వంపేసుకున్నాక కొంచెం ఆడినాక మిక్సీలో వేస్తాయి. 300 గ్రాముల పప్పు, 300 గ్రాముల బెల్లం, ఇలాచి కొంచెం చక్కెర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. 2 సార్లు వేసుకొని మిక్సీ పట్టుకుంటాం. ఆరిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి. మిక్సీ 2 వాయిలు వేసుకొని ఇట్లా పట్టుకున్నాం. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరపగా వచ్చేటట్టు ఇట్లా పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు బెల్లం మనం కరగబెట్టుకోవాలి. నెయ్యి వేసుకొని కొంచెం బెల్లం కరగబెట్టుకోవాలి. మంచిగా కరిగినాక మాడిపోతాయి, కలుపుతుండాలి. బెల్లం మొత్తం ఇట్లా కరగబెట్టుకోవాలి, ఉండలు లేకుండా. పాకం రావాల్సిన అవసరం లేదు. మంచి బెల్లం అంతా కరిగింది. ఇప్పుడు పప్పు వేసుకోవాలి. ఇలాచీల పౌడర్ కూడా వేసుకోవాలి. ఇలాచీల పౌడర్ పప్పు ఇది మంచిగా మిక్స్ అవుతుంది. పొయ్యి మీద ఉన్నప్పుడు వేసుకుంటే మాడిపోకుండా చూసుకోవాలి, జాగ్రత్తగా కలుపుకోవాలి, లేకపోతే కారం వస్తుంది. కొంచెం నెయ్యి వేసుకో, గిన్నె కట్టుకో. మంచిగా బెల్లం కలిసింది కదా, ఇక దింపేసుకోవాలి. దింపేసుకొని చల్లగా అయితే గట్టిగా అయిపోతుంది అన్నమాట. బెల్లం కరిగినాక ఉడికించిన పప్పు కరిగిన బెల్లంలో వేసుకోవాలి. కరిగిన బెల్లంలో వేసుకొని మంచిగా కలిపి చల్లార పెట్టుకున్నాక ఇట్లా అవుతుంది. చల్లగా అయినాక ఉండలు చేసుకోవాలి. మనం కొంచెం నెయ్యి చేతికి రాసుకొని ఇప్పుడు బొబ్బట్లు తయారు చేసుకునే విధానం. కొంచెం నెయ్యి కవర్కు రాసుకొని అన్నిట్లో మలుసుకోవాలి. ఇవన్నీ ఇంకో కవర్ పెట్టుకోవాలి. కాల్చుకునేటప్పుడు కొంచెం నెయ్యి వేసుకోవాలి. తినేవాళ్ళు ఎక్కువ కూడా వేసుకుంటారు, ఇష్టం. నెయ్యి తినని వాళ్ళు ఉంటే నూనె కూడా వేసుకోవచ్చు.
నూనెతో కూడా మంచిగానే ఉంటుంది. నెయ్యి అయితే ఇంకెక్కువ బాగుంటాయి అన్నమాట. రెండు పక్కల మంచిగా నెయ్యి వేసుకొని కలుసుకోవాలి. కొంతమంది కలర్ఫుల్గా రావాలని పసుపు కూడా వేసుకుంటారు. మాకు నచ్చదు అట్లా, అందుకని మేము ఇట్లనే చేసుకుంటాం.